హాయ్. ఒకసారి మనకేంటంటే టెంప్లేట్ కమర్షియల్ తెలుగు ఫిల్మ్స్ చూసి బోర్ కొట్టేస్తుంటది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఒక ఔట్ ఆఫ్ ది బాక్స్ మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చూస్తే బావుండు అనిపిస్తుంటది కదా! సో, ద మోస్ట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ హ్యూమన్ థింగ్ అంటా నేను. సో, సినిమా అంటే స్టోరీ స్క్రీన్ ప్లే కాదు. ద వే వి లివ్ మనం బతికే విధానం కూడా ఒక సినిమాయే. సో, అలాంటి సినిమాలో ఒక 3 నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ సినిమాలో ఫస్ట్ వన్ ఏంటంటే 'వి లివ్ ఇన్ టైమ్' 2024లో వచ్చిందిది. సో, ఈ ఫిల్మ్ ఏంటంటే ఒక నాన్ లీనియర్ మ్యాజిక్ అనమాట. స్టోరీ టెల్లింగ్ అంతా చాలా నాన్ లీనియర్‌గా ఉంటది. సినిమాలో హీరో, హీరోయిన్ కలుస్తారు. పాస్ట్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఫ్యూచర్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అవన్నీ ర్యాండమ్‌గా కనిపిస్తుంటాయి. కానీ అవేం మనల్ని కన్‌ఫ్యూజ్ చేయవు. సో, సినిమా అంతా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ మూమెంట్స్‌తో ఫిల్ అయిపోయి ఉంటది. దేర్ విల్ బి వెరీ హార్ట్ టచింగ్ సీన్స్, వెరీ హార్ట్ బ్రేకింగ్ సీన్స్ ఉంటాయి. సో, ఫ్లోరెన్స్ ప్యూ ఏంటంటే లైక్ ఒక బ్యూటిఫుల్ మదర్‌గా, క్యాన్సర్ పేషెంట్‌గా అండ్ చెఫ్‌గా పర్ఫార్మెన్స్ ఇరగ కుమ్మేస్తది. అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ హర్ అండ్ ఆండ్రూ గ్యార్ఫీల్డ్ లైక్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట. ఆండ్రూ గ్యార్ఫీల్డ్ కూడా తక్కువేం కాదు. ఒక పర్ఫెక్ట్ గ్రీన్ ఫ్లాగ్ పార్ట్నర్‌గా వాడి పర్ఫార్మెన్స్ చాలా సెటిల్‌గా ఇస్తాడు. సో, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లవ్ స్టోరీస్ విచ్ మేడ్ మీ క్రై. సో, ఫిల్మ్ థీమ్ ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ సీక్వెన్సెస్, ఇట్స్ అబౌట్ ట్రాన్సిషన్స్ అని చెప్పడానికి ట్రై చేస్తారు. వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్, డోంట్ మిస్ దిస్. సెకండ్ ఫిల్మ్ వచ్చేసి 'పాస్ట్ లైవ్స్' ఇది 2023లో వచ్చిందనుకుంటా. ఇది కూడా ఒక బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఇది కూడా ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాదు. ఇదేంటంటే చిన్నప్పుడు ఒక ఇద్దరు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు సెపరేట్ అయిపోతారు. అండ్ వాళ్ళు పెద్దయ్యాక సోషల్ మీడియా ద్వారా కలుసుకొని అండ్ వాళ్ళు జరిగే మూవ్‌మెంట్స్ ఇది సినిమా అంతా. సినిమాలో డైలాగ్స్ ఏమి ఉండవు. వాళ్ళ మధ్యలో సైలెన్సే సినిమా మొత్తం చాలా లౌడ్‌గా మాట్లాడుతది. సినిమాలో ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న 20 ఇయర్స్ గ్యాప్ ఏంటంటే వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటది సినిమా అంతా. 'ఫైండ్ మై లవ్' కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే కాదు ఇది. ఈ సినిమా ఏంటంటే యాక్సెప్టెన్స్ గురించి చెప్పే సినిమా అనమాట. ఈ సినిమా థీమ్ ఏంటంటే ఆబ్వియస్‌లీ మనం ప్రేమించిన వాళ్ళు హ్మ్, మనల్ని తిరిగి లవ్ చేయకపోతే ఆ బాధ ఉంటది. సో, అది గ్రేస్‌తో ఎలా వదిలేయాలో చెప్పడమే ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ చాలా మెచ్యూర్ ఫిల్మ్. సో, థర్డ్ ఫిల్మ్ వచ్చేసి 'పర్ఫెక్ట్ డేస్'. ఇది కూడా ఒక బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఫిల్మ్. నేనైతే అసలు దీన్ని సినిమా అనే అనను. ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇది. సో, మనం చూసే ఏ సినిమాలోనైనా హీరో చాలా గొప్ప, గొప్ప పనులు చేస్తుంటాడు. కానీ ఈ సినిమాలో హీరో ఏంటంటే టోక్యో సిటీలో టాయిలెట్స్ క్లీన్ చేస్తుంటాడు. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో, మనం ఏంటంటే 24 గంటలు టెన్షన్స్‌తో బతికేస్తుంటాం. సో, ఈ సినిమా ఏంటంటే ఇప్పుడంటే ఇప్పుడే, తర్వాత అంటే తర్వాతే అన్న కాన్సెప్ట్‌ని చాలా బ్యూటిఫుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తారు. సో, ఇందులో హీరో హిరామకి ఏంటంటే బిగ్, బిగ్ హాబీస్ ఏమి ఉండవు. చాలా ఆయన ఏంటంటే చిన్న, చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. లైక్ ఏంటంటే పొద్దున్నే లేవడం, కాఫీ తాగడం, ఇంకేంటంటే ఆయనకు నచ్చిన చెట్లకి ఫోటోలు తీసుకోవడం, ఇంకేంటంటే ఆయన కార్‌లో కూర్చొని పాటలు వినడం, అది కూడా క్యాసెట్స్ కలెక్ట్ చేసుకోవడం. సో, అంతే అంతకు మించి ఏముండదు. ఈ సినిమాలో ఉండే మెయిన్ లెసన్ ఏంటంటే ద వరల్డ్ ఈస్ అబౌట్ విజువల్స్ నాట్ వెర్బల్ అని. సో, సైలెన్స్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయని చెప్పడానికి ట్రై చేస్తది ఈ సినిమా అంతా. ఫిల్మ్ ఒక విజువల్ థెరపీ అనమాట. మనం ప్రేమించాల్సింది ప్రపంచాన్నే కాదు, మనం బతికే ప్రతి క్షణాన్ని ప్రేమించాలి అని చెప్పే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఫిల్మ్.